హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్సోఫోన్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. 1111 పోర్టల్కి కావాల్సిన క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. నేను యాక్చువల్గా మార్నింగ్ చేసే రీడింగ్స్ కొంచెం షార్ట్గా ఉంటాయి, ఎందుకంటే అది మాకు బిజినెస్ అవర్స్ కాబట్టి కొంచెం షార్ట్గా చేస్తుంటాను. ఎక్కువ లాంగ్ డిస్కషన్ అనేది జరగదు అక్కడ. ఓకే, సో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, కొంచెం ఎక్కువసేపు చేయండి ఆ రీడింగ్, అరౌండ్ 30 minutes అన్నా పెట్టండి కనీసం అని అంటున్నారు. మార్నింగ్ టైం చేసి ఉండవండి, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ నుండి కొంచెం ఫ్రీ అవుతూ ఉంటాం, మేము ఈవినింగ్కి ఫ్రీ అవుతాం కాబట్టి ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చేసే రీడింగ్స్ కొంచెం లాంగ్ రీడింగ్స్ ఉంటాయి. ఓకే, వీడియోస్. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కార్డ్స్. మీ పర్సన్ అండ్ మీరు, మీ ఇద్దరి మధ్య ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది. మీది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఇదొక డివైన్ కనెక్షన్. మీ పర్సన్కి కూడా ఇప్పుడు కంప్లీట్ అవేర్నెస్ అనేది వచ్చింది, అసలు మీ కనెక్షన్ ఏంటి. ఇదొక డివైన్ కనెక్షన్ కాబట్టే మీరు మీ పర్సన్కి అంత వాల్యూ ఇస్తున్నారు, అండ్ మీ పర్సన్ని అంత లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉంటున్నారు మీతో, మీరు మీ పర్సన్తో. అంటే ఇదంతా ఒక డివైన్ ఎనర్జీ, మిమ్మల్ని ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ మాస్కులిన్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీరు మెసేజెస్ పంపిస్తున్నారు మీ పర్సన్కి, కానీ మీ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదంటే సంథింగ్ రిలేటెడ్ టు దేర్ కార్మిక్స్, ఏదో ఆ ఫైటింగ్ ఏదో జరుగుతుంది. అదేంటి ఆ ఫైటింగ్ అంటే ఏంటంటే, మీ పర్సన్కి కార్మిక్ రిలేషన్లో ఉండడం మీకు ఇష్టం లేదు, బట్ మీ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నారు ఎవరో, ఆ రిలేషన్లోనే ఉండాలి నువ్వు, నీ లైఫ్ అదే, నీ లైఫ్ అంటే ఇంకా కార్మిక్ రిలేషన్లో ఉండడమే అన్నట్టుగా ఎవరో చెప్తున్నారు. సో అదంతా మీ పర్సన్కి నచ్చట్లేదు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు కమిట్ అవ్వాలి అని ఇప్పుడు మైండ్లో గట్టిగా డిసైడ్ అయ్యారు. ఆ స్ట్రాంగ్ డిజైర్ ఏదో ఉంది మీ పర్సన్కి, మీతోనే లైఫ్ అంతా ఉండాలి. మీది ఒక డివైన్ కనెక్షన్, మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు, తన రియల్ హ్యాపీనెస్ మీరే. ఓకే, కానీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేశారు. ఎప్పుడైతే మీకు దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేశారో మీ పర్సన్ లైఫ్లో ఒక డార్క్ ఎనర్జీ, ఒక బ్లాక్ ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. అంటే మీ పర్సన్ని ఎవరో స్ట్రాంగ్ మ్యానిపులేషన్ చేశారు, మ్యానిపులేట్ చేసి మీ పర్సన్ అలా డైవర్ట్ చేసేసారు మీ నుండి, అండ్ సమ్ అదర్ పర్సన్కి కనెక్ట్ అయ్యేలా చేశారు. బట్ మీ పర్సన్కి అదంతా ఇష్టం లేకపోయినా కూడా కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. బట్ నౌ మీ పర్సన్ విత్ గ్రేట్ కరేజ్ మీకు మెసేజ్ చేస్తారు. మీరు మెసేజ్ చేసి మీ పర్సన్ మెసేజెస్ చేయట్లేదు, రిప్లై ఇవ్వడం లేదని వెయిట్ చేస్తున్నారు. ఎందుకు రిప్లై ఇవ్వడం లేదంటే డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ తను అవేర్నెస్, ఆ స్పిరిచువల్ అవేకనింగ్ ఇదంతా జరుగుతుంది తన లైఫ్లో. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి. అంటే ఒకసారి మీకు కమిట్ అయితే మళ్ళీ తనకి డ్రాప్ అయిపోవాలి, లేదా మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన లేదు. కాబట్టి మీకు కమిట్ అయి ఉండాలి లైఫ్ లాంగ్ అంటే తను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని రావాలి. సో అందుకే మీకు రిప్లై ఇవ్వకుండా ఆగారు. అండ్ కమింగ్ టు యువర్ ఎనర్జీ, మీరు రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్తో ఎలా బిహేవ్ చేశారంటే, 2 రోజులు మంచిగా మాట్లాడితే వెంటనే మీరు మీ పర్సన్ని గెట్ అవుట్ అన్నట్టుగా మాట్లాడేవారు, ఐ డోంట్ వాంట్ యూ అన్నట్టుగా మాట్లాడేవారు, మీకు అసలు మీ పర్సన్ అవసరమే లేదు అన్నట్టుగా మాట్లాడేవారు. సో అది అలా ఉండిపోయింది మీ పర్సన్ మైండ్లో. అందుకే మీకు టైం ఇస్తున్నారు. అంటే మీరు మెసేజ్ చేస్తారు మంచిగా కొన్ని రోజులు, మళ్ళీ ఇమీడియట్గా మీరు మీ ఎనర్జీస్ని పుల్ బ్యాక్ చేసేసుకుంటారు.
తన మీ పర్సన్ అవసరం మీకు లేదన్నట్టుగా రెస్పాండ్ అవుతారు మీరు. సో మళ్ళీ మీరు అలాగే మెసేజ్ చేస్తారా అన్నట్టుగా ఉంది తన మైండ్లో. సో అందుకే మీకు టైం ఇస్తున్నారనమాట, మీకు కూడా ఆ స్పేస్ అనేది ఇస్తున్నారు. మీ పర్సన్ నిజంగా మీకు కావాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోవాలి కాబట్టి మీకు స్పేస్ ఇస్తున్నారు అండ్ మీకు కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఒకసారి కనెక్ట్ అయిపోయాక ఇంక ఈ కనెక్షన్ అనేది మళ్ళీ సెపరేషన్లోకి వెళ్ళదు. ఓకే, సో ఎనీ హ్యావ్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అని మాత్రం ఇద్దరు కూడా తెలుసుకున్నారు ఇక్కడ. ఓకే, అందుకే ఇద్దరు ఒకరికొకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు. అండ్ ఫ్రమ్ ఇగ్నోరింగ్ టు అడోరింగ్ స్టేజ్లోకి వచ్చారు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మీ రిప్లైస్ ఇవ్వలేదు మీ మెసేజెస్కి, మీ కాల్స్ అటెండ్ అవ్వలేదు, మీరు ఏదైనా అడిగితే నో అనేవారు. సో అదంతా కూడా జరిగింది. ఆ ఇగ్నోరింగ్ ఎనర్జీ నుంచి అడోరింగ్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు మీ పర్సన్. అరౌండ్ November 5th ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు. ఓకే, అదొక గుడ్ న్యూస్ మీకు. అండ్ ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో చాలా డిఫికల్ట్ ఫేస్ అయితే నడుస్తుంది. తన కెరీర్ పైన ఫోకస్ పెడుతున్నారు, తన ఫైనాన్సెస్ పైన మీ పర్సన్ ఫోకస్ పెడుతున్నారు. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా తను అనుకున్నంత ఇన్కమ్ అనేది తనకి రావట్లేదు. తన మెయిన్ ప్రాబ్లం అది. అండ్ ఈ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు. డైలీ మీ పిక్స్ చూసుకుంటూ మీతో మాట్లాడుతూ ఉంటారు. సైలెంట్గా తన మనసులో ఏముందో అదంతా కూడా మీకు ఓపెన్గా చెప్తూ ఉంటారు. నైట్ టైం మీ పిక్స్ చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అని అంటే ఏం చెప్తూ ఉంటారు అనేది డౌట్ రావచ్చు మీకు. ఏంటంటే మీ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉండాలి అని మీరు ఎప్పుడో రిక్వెస్ట్ చేస్తారు మీ పర్సన్ని. అండ్ మీ పర్సన్ సైడ్ ఓకే, బట్ సడన్లీ మీ పర్సన్ మీ రిలేషన్ నుంచి ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం వల్ల మీకు తన పైన నమ్మకం అనేది పోయింది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ వద్దు అనుకోలేదు. మీతో కాంటాక్ట్లోకి రాకుండా సైలెంట్లో ఉండిపోయారు. ఆ సైలెన్స్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓకే, కానీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా, ఇంకొక పర్సన్తో వెళ్ళిపోయారా, లేదా ఇంకేదైనా డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయారా అంటే నో. తనకి కొన్ని అన్నెసరీ రెస్పాన్సిబిలిటీస్ పెట్టారు ఎవరో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. తనని అలా మ్యానిపులేట్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగా తనని ఆడించుకున్నారు. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా మీ పర్సన్ని వాళ్ళ నీడ్స్కి యూజ్ చేసుకున్నారు. మెయిన్ థింగ్ ఫైనాన్షియల్గా బాగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే తన ఫైనాన్సెస్ మొత్తం ఆ కార్మిక్ రిలేషన్కి ఫైనాన్సెస్ అంతా కూడా ఖర్చు పెట్టడం అనేది జరిగిపోయింది. ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా దాన్ని మళ్ళీ రికవర్ చేయలేకపోతున్నారు. అంటే ఎలా అంటే అక్కడ ఏం జరిగి ఉండొచ్చు, ఏం జరిగింది అంటే సపోజ్ అక్కడ అరౌండ్ 2 lakhs ఎక్స్పెండిచర్ ఏదో ఉంది అనుకోండి కార్మిక్ రిలేషన్షిప్కి సంబంధించి. ఓకే, ఫస్ట్ నువ్వు ఆ 2 lakhs పెట్టేసే తర్వాత నేను ఇస్తాను అంటారు చాలామంది. మన రియల్ లైఫ్లో కూడా కనిపిస్తూ ఉంటారు, డైలీ లైఫ్లో కూడా. కానీ పని అయిపోయిన తర్వాత ఆ 2 lakhs మనకి రావు. ఓకే, సో అలాంటి రిలేషన్షిప్లో మీ పర్సన్ స్టక్ అయిపోయారు. మీ పర్సన్ చేత చాలా మనీ ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు సడన్లీ గోస్ట్ చేసి వెళ్ళిపోయారు. మీ పర్సన్ని వద్దు అనుకోవడమో, లేదా ఇన్ రిలేషన్ ఉన్నా కూడా, రిలేషన్షిప్ ఉన్న వాళ్ళిద్దరి మధ్య కూడా ఇప్పుడు నేను ఇవ్వను అనో, లేదా అసలు ఎందుకు ఇవ్వాలి అని అడగటమో అలాంటిది ఏదో జరిగింది. సో ఇప్పుడు ఆ ఫైనాన్సెస్ కూడా మీ పర్సన్కి మళ్ళీ రావు. చాలా లాస్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, సేమ్ వే మీ పర్సన్కి మీరు ఖర్చు పెట్టి ఉండొచ్చు ఇన్ ద రీసెంట్ పాస్ట్. కానీ మీరు మళ్ళీ అది మీ పర్సన్ రిటర్న్ చేస్తారన్న ఉద్దేశంతో మనీ అనేది మీ పర్సన్కి ఇవ్వలేదు. మీరు జస్ట్ హెల్ప్ చేశారు అంతే, వదిలేశారు. హెల్ప్ చేశారు, వదిలేశారు, ఇంకా అంతే. కానీ ఈ పర్సన్కి మీకు మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగాయి, మనీ ట్రాన్సాక్షన్స్. అండ్ మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీరిద్దరూ కలిసి ఏదో బిజినెస్ చేస్తారు రిగార్డింగ్ ఆర్ట్స్ అండ్ ఎనీ బిజినెస్. ఇక్కడ ఎక్కువ మ్యూజిక్ రిలేటెడ్ బిజినెస్ అని కనిపిస్తుంది, సోషల్ మీడియా రిలేటెడ్ ఏదో మ్యూజిక్. కానీ ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా మీకు చాలా
ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఫైనాన్షియల్గా మీరు చాలా డెవలప్ అయిపోతారు ఇద్దరు కలిసి. అండ్ సోషల్ మీడియాలో మీరు నోటెడ్ కపుల్ అయిపోతారనమాట. ఓకే, ఇది ఒక గ్రేట్ ఎనర్జీ, డివైన్ కనెక్షన్ అని మీరిద్దరూ ఒకరికొకరు తెలుసుకున్నారు సరే, బట్ పబ్లిక్ అండ్ అబండెన్స్ ఎప్పుడైతే మిమ్మల్ని కావాలని మీ దగ్గరికి వస్తుందో, ఆ అబండెన్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్, అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరిద్దరు. ఓకే, ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే మళ్ళీ సేమ్ డివైన్ కనెక్షన్ కాబట్టి ఇదంతా కూడా ఇదొక 6 of Wands ఎనర్జీ. పబ్లిక్ రికగ్నిషన్ ఎక్కువ ఉంటుంది అండ్ నేమ్ ఫేమ్ అనేది రాబోతుంది మీ ఇద్దరికి. ఓకే, ఆఫ్టర్ మీ రీయూనియన్ మీరు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు రిగార్డింగ్ మీ కెరీర్. ఓకే, అబండెన్స్ అనేది రాబోతుంది ఆఫ్టర్ రీయూనియన్. సో మీరు చాలా హ్యాపీగా ఉండండి. అండ్ మీ పర్సన్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మెసేజ్ చేస్తారు అనే విషయం మాత్రం ఎక్కువ ఆలోచించొద్దు. మీ మైండ్ని మీరు డైవర్ట్ చేసుకోండి. మీ మైండ్ ఎప్పుడైతే మీరు డైవర్ట్ చేసుకుంటారో మీ పర్సన్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారు. ఓకే, సో అదే చిన్న టెక్నిక్, అది పాటించడానికి ట్రై చేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 11 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.